నా పెద్ద కోడలి కోసం, నా పెద్ద కొడుకు కోసం ఇప్పుడే నా ప్రాణాలు బలిమన్నా ఇస్తాను. ఏంటిది అఖిల? అఖిల వద్దఖిల, ఏంటి అఖిల ఇది? ఏంటి మమ్మీది? ఆగండమ్మా. మీరెంత క్షోభను అనుభవించి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. మీ కొడుకు మీద మీకెంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ఖచ్చితంగా పూజ జరిపిస్తాను. స్వామి, వేరే దారి లేదు. ఈ దారిలో మీ పెద్ద కోడలు రావడమా, లేదంటే మీ దారి రుధిరభూమికి మళ్ళటమా, ఏదో ఒకటి జరగాలి. జరిగి తీరాలి. పని మనిషి ఉరఫ్ పార్వతి అలియాస్ అఖిలక్క పెద్ద కోడలు. దాన్ని పక్కనే పెట్టుకుని యాగాలు, పూజలు, ప్రాణాలు, త్యాగాలు అని మాట్లాడుకుంటున్నారు నీలాంబరి. నిన్న రాత్రి నా ఫోటో అఖిలాంటి రూమ్లో పెట్టేసొచ్చుంటే ఇవన్నీ ఉండేవే కాదాంటీ. నువ్వు పెద్ద పుడింగిలా ఫోటో మారుస్తానని చెప్పి కంగారులో మళ్ళీ నీ ఫోటో నువ్వే తెచ్చేసుకున్నావు. మిస్టేక్ ఎవరిది? నీదే. సరేలే, నువ్వు మళ్ళీ వెతికావా లేదా? వెతికా. ఆ పార్వతి ఫోటో మాత్రం కనపడలేదు. ఏమైందో, ఎవరు తీశారో? తీస్తే పర్లేదు, అది చూస్తేనే ప్రాబ్లం ఆంటీ. సరే పద.
జరిపించాలని మీరు తలపెట్టినా ముందుగా అమ్మవారి అనుమతి ఆశీర్వాదం ఉండాలమ్మా. నవరాత్రి బ్రహ్మోత్సవాలప్పుడు ముక్కోటి దేవతల శక్తి అంతా ఆ జగన్మాత కళ్ళల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ తల్లి చల్లని చూపుతోనే మన మీద దయ ఉంచాలి. అమ్మ ఆశీర్వాదం ఎలా లభిస్తుందో చెప్పండి స్వామీజీ. నేను ఏం చెప్పాలో ఆ జగదాంబే నిర్ణయిస్తుందమ్మా. స్వామీజీ పట్టుదల, అఖిలక్క పంతం చూస్తుంటే పార్వతే పెద్ద కోడలని ఫైండ్ అవుట్ చేసేలా ఉన్నారు. ఇప్పుడేం చేద్దామంటావు? అది ఇక్కడే ఉంటే పంపించాలన్నా కష్టమే. దాన్ని పంపించే ప్లాన్ వేశాను. నువ్వుండు. అక్క, చెప్పు. నువ్విక్కడ పూజ చేయాలని చూస్తున్నావు. ఇంట్లో ఎవరూ లేరని తెలిస్తే పెదబాబు కంగారు పడిపోయి వచ్చినా వచ్చేస్తాడు. వస్తే రాని, రావద్దంటావా? మీరిలా అంటారని నాకు తెలుసండి. దేవా రాకూడదని కాదు, వస్తే ప్రాణం తీసే పూజ వద్దని తన ప్రేమను త్యాగం చేస్తాడు. అవును, భవానీ చెప్పినట్టు పెద్దబాబు అన్నంత పని చేస్తాడు. ఇన్నేళ్లకు కరెక్ట్ మాట చెప్పాననుకున్నాను. పర్లేదు. అందుకే పార్వతిని ఇంటికి పంపించేస్తే దేవాకి కావలసిన టిఫిన్ ఏర్పాటు చూస్తుంది. ఈలోపు పూజ అయిపోతే మనం కూడా ఇంటికెళ్ళిపోతాం కదా. పూజ ఎప్పుడైపోతుందో కానీ ఫలితం దక్కడం ఖాయం. ఏది ఏమైనా కానీ పెద్దబాబు ఇక్కడికి రాకుండా చూడాలి. పార్వతి, అమ్మగారు, నువ్వింటికెళ్ళు. అట్టగే అమ్మగారు. అమ్మా, మా అమ్మగారి ప్రాణాలు నువ్వే కాపాడాలా. పూజ ఫలం అంటే పెద్దబాబు గారి జీవితం బాగుండాలా. ఆ కుటుంబం కోసం నన్నేమైనా చేస్తాను కానీ వాళ్ళల్లో ఎవరికి ఏ అన్యాయం జరగకుండా చూడు తల్లి. ఎంతకన్నా ఏమీ కోరను. అఖిలాండేశ్వరి పూజ చేయాలి అంటే ఆ పరమేశ్వరి అనుమతి ఇవ్వాలి అన్నారు. ఏం చేయాలో చెప్పండి స్వామీజీ. అమ్మలీల చాలా విచిత్రంగా ఉంది. మూలా నక్షత్రంలో పుట్టిన కన్య పరిపూర్ణమైన స్త్రీగా, అంటే వివాహితల మీ కళ్ళ ముందు గోచరిస్తేనే అనుమతి లభించినట్టు అవుతుంది. పెళ్లి కాని అమ్మాయి పెళ్ళైనట్టు కనిపించడం అంటే అదెలా సాధ్యం స్వామీజీ? పెళ్లి కాకుండానే మెళ్ళో తాలిబొట్టు, కాలికి మెట్లు వేసుకుంటారా ఎవరైనా? ఇవన్నీ
ధర్మ సందేహాలే తప్ప మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు భావించకండి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రావాలి, రానే వస్తుంది. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. అమ్మయ్యా, పార్వతి పెళ్ళైనట్టు ఎలా వస్తుంది? రాదు. అది ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకేం వస్తుంది? ఈ పూజ ఇంతే సంగతులు. స్వామి, మా ఆంటీ ప్రాణం దక్కాలని అమ్మవారు ఇలాంటి చిక్కు పెట్టారనుకుంటాను. అంటే ఏ పూజ చేయకూడదనే కదా, ఆంటీ ప్రాణాలు పోకూడదనే కదా. నేను పూజ మాత్రం చేసి తీరుతాను స్వామి. పూజ చెయ్యాలంటే అమ్మ అనుమతి కావాలి. అనుమతి కావాలంటే అమ్మాయి ఆమెలా రావాలి. వచ్చాక ఈ పూజలో భాగం చెయ్యాలి. అమ్మ అనుమతో నేను యజ్ఞంలో ఆహుతో ఏదో ఒకటి తేలిపోవాలి. సూర్యాస్తమయంలోపు నా పెద్ద కోడని నేను చూడకపోతే ఈరోజు నేనే అస్తమిస్తాను. ఘట్టమనేని దేవేంద్రకిచ్చిన మాట నిలబెట్టకపోతే అఖిలాండేశ్వరి ఆయుష్ సంపూర్ణమవుతుంది. ఏంటి మమ్మీది? ఇంకా కేవలం 3 రోజుల టైం ఉంది పార్వతి. నా గుండెల్లో ఉన్నది నువ్వే అని నవ్వుతూ అందరి కళ్ళ ముందు కనిపించాలి. లేదంటే నా కళ్ళు మూతపడతాయి, అందరి కళ్ళలో కన్నీళ్లు మిగులుతాయి. పెద్దబాబు గారు, పొద్దున్నే అమ్మవారి గుడికి పోయి కుంకుమ అట్టుకొచ్చాను పెద్దబాబు గారు. గుడికి వెళ్ళావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది.
కారణం లేదు కానీ భయం ఉంది పెద్దబాబు గారు. భయమా? దేనికి పార్వతి? రోజులు గడిసే కొద్దీ, గడియారంలో ముళ్ళు తిరిగే కొద్దీ, ఆ ముళ్ళు తిరిగి ఏడ గుచ్చుకుంటాదో అని భయంగా ఉంది పెద్దబాబు గారు. అమ్మ బాగుండాలని మీరు, అమ్మగారు బాగుండాలని నేను, ఇద్దరి కోరికలు ఒకటే అని అమ్మవారితో చెప్పుకోనికి పోనాను. దేవుడు ప్రేమించకూడదు, దయసూపాలా అని మొక్కుకున్నాను. సరే, ఏం మొక్కుకొని వచ్చావో కానీ కుంకుమైతే ఇవ్వు. ఈ బొట్టు పెట్టుకున్నారంటే ఈడుండే మీరు అమ్మోరు తల్లిని దర్శనం చేసుకున్నట్టే. పెద్దబాబు గారు, ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారు? వేసుకోకూడదా పార్వతి? వేసుకోవచ్చు కానీ వేసుకొని రారాదు పెద్దబాబు గారు. మీ చెయ్యి కాల్చిన గొలుసుది. ఈసారి గుండె కాలుస్తుందని భయమా పార్వతి? పార్వతి, ఎంత కాదన్నా బంధం పెన వేసుకోబోతుంది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంది పార్వతి? తాయెత్తుకు తాలిబొట్టుకి తేడా ఉంటుంది పెద్దబాబు గారు. ముడైతే పడింది కదా పార్వతి. వేరు, చిక్కు ముళ్ళు వేరు పెద్దబాబు గారు. ఏ ముడి అనేది భగవంతుడు నిర్ణయించాడు పార్వతి. నీ నుదుటిన సింధూరం అంటింది చూసావా? ఇదేంటి పెద్దబాబు గారు ఇట్ట అంటుకున్నది? అంటుకున్న కుంకుమ కొంపలు అంటుకునేలా చేస్తాది. వద్దు, ఇది ఉండకూడదు పార్వతి. ఆ సింధూరాన్ని చెరిపేస్తే నా ఆయుష్ పూర్తయినట్టే. పెద్దబాబు గారు ఎందుకట్ట మాట్లాడుతున్నారు? పొరపాటు జరిగి కుంకుమ సింధూరంలా అంటుకున్నది. దానికదే పోవాలి కానీ
బలవంతంగా నువ్వు జరిపేయకూడదు పార్వతి. నా మాటలో అర్థం ఉంది. ఇది భగవంతుడి ఆశీర్వాదమని సంతోషపడుతున్నాను. తప్పు జరిగితే బాధపడాలి కానీ దేవుడి నిర్ణయాన్ని పొరపాటని వేలెత్తి చూపించకూడదు, చేత్తో జరిపేయకూడదు. గిట్ట ఎట్ట ఉండాలో ఏటో గిట్టయ్య కుంకుమ అంటుకునేలా చేసావు, మంట అంటుకునేలా చేయకు.